హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస వ్లాగ్స్. ఈ చల్లటి వాతావరణానికి గోంగూర పచ్చడితో అలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. అందుకని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. గోంగూర తీసుకొని అలా ఆకులు మొత్తం తుంచేసుకొని నీట్గా కడిగేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేపేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత పండువి 2 టమాటాలు అయితే తీసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది టమాటా. యాక్చువల్గా గోంగూరకి అయితే టమాటా, చింతపండు లాంటివి స్కిప్ చేస్తారు, బట్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటా అయితే మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత గోంగూర కూడా వేసేసుకున్నాము. ఇది గుంటూరు గోంగూర అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫేమస్ కదా గుంటూరు గోంగూర. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను గోంగూర కూడా వేసేసుకున్నాను. సో ఇది మొత్తం మగ్గిపోవాలండి. దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు అయితే వేసేసుకోవాలండి. నేనైతే తాలింపు వేయనండి. ఎప్పుడు కూడా రోటి పచ్చడి చేసినప్పుడు తాలింపు వేస్తే ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది తెలియదు. సో అందుకనే నేను తాలింపు అయితే వేయను. అందుకని కరివేపాకు కూడా ఇలా వేసేసుకొని కలిపేసుకున్నానండి. కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది, కరివేపాకు ఫ్లేవర్ కూడా. ఫైనల్గా మొత్తం రెడీ చేసుకున్నానండి. పల్లీలు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పల్లీలు వేసేసుకొని రోటిలో చక్కగా దంచేసుకుందామండి. దంచేసుకున్న తర్వాత కొంచెం గల్లుప్పు, జీలకర్ర ఈ 2 కూడా యాడ్ చేసేసుకోవాలండి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది గల్లుప్పు వేయడంతో. ఇప్పుడు పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా బాగా నలిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందామండి. 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు. ఇది కూడా కచ్చాపిచ్చా దంచేసుకుందాము. అయిపోయిన తర్వాత ఫైనల్గా గోంగూర, టమాటా, కరివేపాకు 3 మగ్గ పెట్టాం కదా, అది కూడా వేసేసుకొని శుభ్రంగా నూరేసుకుందామండి. అయిపోయిందండి. వేడి వేడి అన్నం ఉడుకుతూ ఉంది అటు పొయ్యి మీద, ఇటు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తినేయడమేనండి. అప్పటి కాలంలో మా అమ్మమ్మ గారు పచ్చడి చేసిన ప్రతిసారి రోట్లో అయితే అన్నం ముద్దలు పెట్టేదండి. నాకైతే ఇది నూరుకుంటూ ఉంటే అది గుర్తొచ్చింది. ఆగండి మర్చిపోయాను, పెద్దుల్లిపాయ. గోంగూర అంటేనే పెద్దుల్లిపాయ. టేస్ట్ చాలా బాగుంటుందండి. పెద్దుల్లిపాయ అలా కచ్చాపిచ్చాగా నూరేసుకొని ఫైనల్గా పక్కకి నూరు పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కచ్చాపిచ్చాగా నూరేసుకోవాలండి. అలా తీసేసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి. ఎక్కడ ఆపిన టాపిక్ మా అమ్మమ్మ గారండి. మా అమ్మమ్మ గారు ఇలా రోట్లో అన్నం ముద్దలు కలిపి మమ్మల్ని కూర్చోబెట్టి పెట్టేది, చుట్టూ కూర్చునే వాళ్ళం. సో నాకు ఇప్పుడైతే అది గుర్తొచ్చింది. అందుకే వేడి అన్నాన్ని అలా రోట్లో వేసేసుకొని ముద్దలు కలుపుకొని తింటే ఉందండి ఆ టేస్ట్ సూపర్. మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ చిన్నప్పుడు కూడా ఇలాంటి ముద్దలు తినుంటే కనుక కామెంట్ అయితే పెట్టేసేయండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.